హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ మై ఛానల్. ఇగో చూడండి, మా అమ్మది 8వ నెల కంప్లీట్ అయింది. ఇప్పుడు 9వ నెల. దాని గురించి వంట చేయడానికే ఇగో ఎంత కష్టాలు పడుతున్నాము. చూడండి, ఇగో అమ్మ లేకపోతే ఎన్ని కష్టాలు ఉంటాయో అనేసి ఇగో చూస్తున్నారా, ఆ పొయ్యి అంటు పెట్టడానికి ఇంతమంది, దాని గురించి ఎంత కష్టాలు చూడండి. లాస్ట్ మొత్తానికైతే అంటుకుంది. అంటుకున్న తర్వాత ఇక ఎసరైతే పెట్టాము, బియ్యం అన్నం వండడానికి ఎసరైతే వచ్చింది. ఇక వచ్చాక మా చెల్లె కలం పెడుతుంది. ఇంతమంది అన్నం కూరకి ఇన్ని కష్టాలు పడుతున్నాం మేమైతే. ఆ కష్టాలన్నీ అంతకుముందైతే ఏ ఫంక్షన్ అయినా ఏమైనా ఎంతమంది చుట్టాలు వచ్చినా మా అమ్మ క్షణంలో వంట చేసి పెట్టేది మా అందరికీ. అలాంటిది మేము ఇప్పుడు అన్నం కూర వండడానికి ఇక ముగ్గురం నలుగురం వెయిట్ చేయాల్సి వస్తుంది. దీనికి తోడు ఇంకా మా నాన్న కూడా మాకు హెల్ప్ చేస్తాడు. ప్రతి పనిలో ఇప్పుడైతే హెల్ప్ చేస్తున్నాడు ఖచ్చితంగా. ఇగో అన్నం అయితే రెడీ అయింది. తర్వాత ఇగో కర్రీ కూడా రెడీ అయిపోతుంది. ఇంకో కారం అయితే వేస్తున్నాను. మా అత్తయ్య నేను వండుతున్నాము కర్రీ అయితే. కారం వేసి అది చిన్న స్పూన్ ఉంది కాబట్టి ఇక 4-5 స్పూన్లు వేస్తున్నాము. సరిపోతుందో లేదో అని. నాకు అంతంత మాత్రమే తెలుసు వండడంలో. మా నాన్న కొంచెం సలహా ఇస్తున్నాడు దానికి తోడు. మా అత్తయ్య చూడండి ఇక ఏమంటుందో, ఇంకెన్నిసార్లు వేస్తామని. అక్కడికి పోవడానికైతే పువ్వులన్నీ రెడీ చేస్తుంది మా చెల్లె. అన్నీ రెడీ చేసి అన్నం కర్రీ అన్నీ వండిన తర్వాత అక్కడ తీసుకెళ్తాము. ఇగో మా పిల్లలు చూడండి, ఇద్దరు హాలిడేస్ కదా ఇప్పుడు, పిల్లలందరూ ఇంటి దగ్గరే ఉన్నారు. అందరు వచ్చారు. కొంచెం ఎండాకాలం కదా, మళ్ళీ అందరు వస్తున్నారని కొంచెం గ్రేవీ కావాలని వాటర్ అయితే వేసాను కర్రీలో కొంచెం. ఎందుకంటే మరీ దగ్గరికి ఉంటే బాగుండదు కదా, కొంచెం గ్రేవీ ఉంటేనే బాగుంటుంది. అసలే ఇప్పుడు ఎండాకాలం కదా అనేసి కొంచెం వాటర్ వేసి మసాలా వేసి అయితే నేను కర్రీ కంప్లీట్ అయితే అయ్యింది. అన్నీ తీసుకొని ఇక్కడ తిరుపల్లె కాడికి అయితే వచ్చాము. ఇక్కడ మొత్తం కడిగాము, నీట్గా కడిగేసి బొట్లు పెట్టేసి నేను మా అత్తయ్య మా అక్క మా తమ్ముడు అందరం కలిసి. ఎండ అయితే ఫుల్ కొడుతుంది, మామూలుగా కాదు అసలు. మేము ఇంటి దగ్గర వంటలు చేసుకొని రెడీ అయ్యి ఇక్కడికి వచ్చేవారికే ఫుల్ ఎండ అయింది. అసలే ఇప్పుడు మే నెల కదా, మామూలుగా లేదు అసలు. మీరు అనుకోవచ్చు ప్రతి నెల ఇవే పెడుతున్నది, ఇదే చెప్తుంది, ప్రతిసారి ఇదే ఇక్కడిదే పెడుతుంది అని అనుకుంటున్నారా? ఇప్పుడు 9 months కదా అండి, 10-12 2 నెలలు అయితే మాకు అయిపోతాయి. 1 year అయిందనుకో అసలు మేము ఇక పెట్టము వీడియోస్. అప్పుడు ప్రతి నెల పెట్టుకోము కదా, ఇప్పుడు ప్రతి నెల. ఎందుకంటే అక్క వాళ్ళు, చెల్లె వాళ్ళు, మా అత్తయ్య, మేము అందరం ప్రతి నెల మా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తున్నాము. ప్రతిదీ మా అమ్మ గురించి చేసే మూమెంట్ ప్రతిదీ నాకు చాలా ఇంపార్టెంటు. ఎందుకంటే అమ్మ అసలు లేని లోటు అసలు తీర్చలేరు ఎవరు అసలు. అమ్మ లేకపోతే అసలు ఎలా ఉంటుంది అనేది మాకు ఇప్పుడు ఒక్కొక్క నెల ఒక్కొక్క అర్థమైపోతుంది. అసలు ఎంత ఇబ్బంది పడుతున్నామంటే చాలా, అంటే చాలా ఇబ్బంది పడుతున్నాం అసలు. మాకు అసలు తెలుస్తుంది కదా అసలు. మా హాలిడేస్ వచ్చినాయి అంటే మా పిల్లలు ఇక్కడే ఉండేవాళ్ళు. సమ్మర్ హాలిడేస్ ఎప్పుడు హాలిడేస్ వచ్చినా సరే ఇగో ఎండ ఫుల్ కొడుతుందని మా చెల్లె చెట్టు కింద కూర్చుంది. పిల్లలందరూ చెట్ల కింద ఉండండిరా ఆడుకోండి అంటే ఇటు ఆడుకుంటున్నారు. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి వాటర్ లేవు, లేకపోతే మొత్తం అది చెర్ల వాటరే ఉంటాయి. ప్రతి నెల నేను పెడుతున్నా కదా, అంతకుముందు నెలలో నీళ్ళే ఉండేటివి. అన్ని బొట్లు పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత దీపం పెడుతున్నాడు మా నాన్న. దీపం పెట్టిన తర్వాత ఇక మా తమ్ముడు నేనైతే పూలదండ వేస్తున్నాము. ఇక వేసిన తర్వాత అప్పుడు మేము తెచ్చిన వంటకాలన్నీ అక్కడ పెడతాము, టిఫిన్స్ అవి ఇవి. మీరు అనుకోవచ్చు ప్రతి నెల ఇదే కదా రొటీన్ గానని. రొటీన్ కాదండి, ఇది మాకు చాలా ఇంపార్టెంటు. అమ్మ గురించి చేసేది చెప్పాను కదా, ప్రతిదీ ఇంపార్టెంటు. అమ్మ గురించి చెప్పడం అంటేనే అసలు చాలా, అంటే చాలా బాధాకరము. అన్నీ తెచ్చాము కానీ మేము ఒకటి మర్చిపోయాము. అదేందో మీరు గెస్ చేసి నాకు కామెంట్ చేయండి. చూడండి ఇగో, ఎందుకంటే ఆడావుడిలో సదరడంలో అంతమంది ముగ్గురం నలుగురం చేసేసరికి ఒకటి మిస్ అయింది. అలా ఏం మిస్ అయిందో మీరు చూసి నాకు కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది ఈ వీడియో చూసి కామెంట్ చేస్తారో. మీరు గెస్ చేయాలి. ఎండ అయితే ఫుల్ కొడుతుందని అందరూ మా అత్తయ్య వాళ్ళు పిల్లలు అందరూ కలిసి చెట్టు కింద కూర్చున్నారు. నేను కొంచెం తమ్ముడికి హెల్ప్ చేద్దాం అనేసి నేను మా వదిన అయితే ఉన్నాము.
అన్నీ అక్కడ తెచ్చినవన్నీ పెట్టాడు. పెట్టిన తర్వాత అగరబత్తులు వెలిగించి అక్కడ ఫస్ట్ తమ్ముడే పూజ చేయాలి, తమ్ముడు నాన్న తర్వాత మేము, అలానే పూజ చేస్తున్నాడు. వాడికైతే ఇంకా మాకంటే ఎక్కువ బాధ తమ్ముడికి. అసలు మేమన్నా కొంచెం పిల్లలు అయ్యారు, మాకు పెళ్ళిళ్ళు అయిపోయినాయి ముగ్గురికి, తమ్ముడికి ఇంకా మ్యారేజ్ కాలేదు కాబట్టిగా ఎంత బాధ అంటే చాలా. మా అందరికీ కూడా అదే బాధ. ఇంత సడన్గా ఇలా మమ్మల్ని మా అమ్మ వదిలేసి పోతుందని ఎప్పుడూ అనుకోలేదు అసలు. మా అమ్మని చాలా మిస్ అవుతున్నాం మేము, తమ్ముడైనా నేనైనా మా పిల్లలైనా. అసలు ఇలాంటి పరిస్థితి వస్తుంది అని ఏ రోజు కూడా కల్లో కూడా అనుకోలేదు మాకైతే అసలు. అట్లాంటిది ఇప్పుడు మా అమ్మకి నెల పెడుతున్నాం కాబట్టిగా ఈడికి వస్తున్నాము. తర్వాత ఎందుకు వస్తాం అసలు? మా అమ్మ వాళ్ళ ఇంటికి రావడానికి ఏదన్నా అకేషన్ అయితే, ఏదన్నా పండుగలు, ఏదన్నా స్పెషల్ డే ఉంటే తప్ప మేము అస్సలు రాము. ఇంతకు ముందంటే అమ్మ ఉంది కాబట్టిగా ఇద్దరం కంపల్సరీ, అమ్మ నాన్న ఉంటారు కాబట్టిగా వచ్చేవాళ్ళము. ఇప్పుడైతే అసలు ఇప్పుడు రావడానికే మస్తు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే అమ్మ లేని అసలు అది చెప్పలేకపోతున్నాను. ఇక నాకైతే మాటలు కూడా రావట్లేవు అమ్మ గురించి చెప్తుంటే. మా నాన్నకైతే ఇంకా చాలా బాధ అసలు, మామూలు కాదు. అది ఎవరు తీర్చలేరు, ఏం చేస్తాం, ఇక తప్పదు. ఇలా మాట్లాడుతుంది ఏంటంటే నాకు అసలు చెప్పడం కూడా రావట్లేదు, మాటలు కూడా రావట్లేదు చెప్పడము. ఇక అక్క వేసిన తర్వాత నేను, ఎండ ఫుల్ కొడుతుంది. ఈసారి ఇబ్బంది పడ్డం అంటే మామూలుగా ఇబ్బంది పడలేదు, చాలా కష్టంగా అసలు ఇబ్బంది అవుతుంది చాలా. ఇంత బాధలు అసలు మా అమ్మ ఉంటే ఇన్ని బాధలు పెట్టేదే కాదు. మా అమ్మల్ని ఎంత బాగా చూసుకునేదంటే, ఇంకా నన్ను అయితే చాలా బాగా చూసుకునేది. అసలు నేను సరిగా ఏమి పని రాదు, తినదు చెయ్యదు అని తినేదాకా 10 సార్లు ఫోన్లు చేసి మరీ తిన్నావా తినేదాకా వదిలిపెట్టదు. ఎవరైనా ఒకసారి 2 సార్లు అడుగుతారు, వదిలేస్తారు. కానీ అమ్మ అలా వదిలేదు కదండి, కంపల్సరీ తినేదాకా పట్టుబట్టి మరీ తినిపించేది నన్నైతే. నేనైతే ఇంకా చాలా మిస్ అవుతున్నా అమ్మని. చూడండి, చాలా బాధ అంటే బాధ అనిపిస్తుంది అసలు, మామూలు కాదు. మా మేనత్త కూడా వేస్తుంది. వచ్చిన వాళ్ళము ప్రతి ఒక్కరు కంపల్సరీ అక్కడ అలా దండం పెట్టుకోవాలి. మీ దాంట్లో పెట్టుకుంటారా, ఇలా చేస్తారా లేదా అనేది నాకు కామెంట్ చేయండి. మా పద్ధతి అయితే ఇలానే ఉంటుంది మా దగ్గర. మా ఊర్లో కూడా అందరూ చెయ్యరు, మేము ఇలా చేస్తున్నాము. మాకైతే ఇలా అయింది, మా వంశం ప్రకారం ఇలా చేయాలి అని ఉంది, ఇలా చేస్తాము. కొంతమంది చెయ్యరు మా ఊర్లో కూడా, ఎవరిష్టం వాళ్ళు అనుకోండి. మాకు మా తాతయ్య మా నాన్నమ్మ వాళ్ళందరూ చనిపోయినప్పుడు కూడా ఇలానే చేసాము. అప్పుడు మేము చిన్నవాళ్ళము, అంత గుర్తులేదు, కానీ ప్రతి నెల వచ్చేవాళ్ళంట. మాకైతే ఇది ప్రతి నెల ప్రతి మూమెంటు చాలా ఇంపార్టెంట్ కాబట్టిగానే నేను మీ అందరితోని షేర్ చేసుకుంటున్నాను ప్రతిదీ. ఎందుకంటే మనకి ఇలాంటి మూమెంట్స్ మళ్ళీ మళ్ళీ రావు కదా, అసలు చెప్పుకోవడానికి కూడా ఉండదు, అసలు మూమెంట్స్ కూడా రావు. ఇగో చెల్లె కూడా వేసింది. చెల్లె తర్వాత ఇక మా అన్నయ్య వాళ్ళ కొడుకు, ఎండ ఫుల్ ఉంది కదండి, అలా అని థమ్సప్ తీసుకొచ్చాము. థమ్సప్ అయితే తాగుతున్నాము. కొంచెం రైస్ కూడా వేరే కర్రీ తీసుకొస్తాము, ఇక్కడ కొంచెం కొంచెం అట్లా ఫార్మాలిటీ కోసం తినాలి అనేసి థమ్సప్ తాగి కొంచెం తిన్నాము. ఫుల్ ఎండలో ఉంది కదా, థమ్సప్ కొంచెమన్నా కూల్ అవుతాం అనేసి ఇక థమ్సప్ అయితే అన్నీ తాగాము. ఈసారి సమ్మర్ వచ్చింది కాబట్టి ఇక మా పిల్లల హాలిడేస్ వచ్చాయి. ఇక మా పిల్లలైతే హాలిడేస్లో ఈ నెల వచ్చారు. ప్రతిసారి స్టార్టింగ్ నెలలో ఉన్నారు, మళ్ళీ ఈ నెలనే ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇక ఎండాకాలం కదా, హాలిడేస్ ఉన్నాయి అనేసి వచ్చింది. ఇక మా పిల్లలు ఏం చదువుతారో ఏందో నాకు కూడా కామెంట్ చేయండి. చూడండి, మా అమ్మాయి చాలా స్లో, అందులో ఒకటి ఇంకా ఈమె ఇక్కడ అంటే ఇంకా చాలా. చూడండి ఎంత స్లోగా చేస్తుందో ఈమె పని కూడా ఇంతే ఉంటుంది. చిన్నగా ఉన్నప్పుడు మొత్తం మా అమ్మ దగ్గరే పెరిగింది, మా అమ్మ దగ్గరే ఉండేది.
ఈమె పెరిగింది మొత్తం అమ్మ నాన్న దగ్గరనే, మా దగ్గర స్కూల్ ఉన్నప్పుడే మా దగ్గర ఉండేది. మిగతాది మొత్తం హాలిడేస్ మొత్తం ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండేది. మా ఇద్దరు పిల్లలు, మా అక్క వాళ్ళ ఇల్లు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర, ఎక్కువ శాతం మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉండేది బాగా. అలాంటిది ఈ ఇయర్ అయితే చాలా మిస్ అవుతున్నా మమ్మీ. సమ్మర్లో అసలు రాలేదు కూడా, ఇప్పుడే ఈ కార్యక్రమం ముందనే వచ్చిర్రు. ఇగో ఇవన్నీ మా రిలేషన్ వాళ్ళవి, మా పెద్దమ్మాయి మా పెదనాన్న వాళ్ళవి. అవన్నీ వేసిన తర్వాత ఇక మా వదిన అయితే థమ్స్అప్ ఇస్తుంది మా పాపకి. ఇంకో థమ్స్అప్ తాగు అనేసి. ఎండ ఫుల్ ఉంది కదండి, ఆ ఎండలు నిలబడమే చాలా కష్టము. ఇక చూడండి మా చెల్లె, మా తమ్ముడు, మా అత్తయ్య వాళ్ళు, మేము అందరం అయితే థమ్స్అప్ తాగాము. అసలు ఫుల్ ఎండ కొడుతుంది ఇక, మామూలు కాదు అసలు. ఈసారి చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పాను కదా. అక్కడ మొత్తం ఓపెన్ ప్లేస్ ఉండడంతో మేము లేట్ అయింది రావడము. అలా అనేసి ఇక మొత్తానికైతే కంప్లీట్ అయితే చేసాము. ఇక వెళ్తున్నాము, చూడండి వెళ్తున్నాము. బాయ్. మరి నేనైతే హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఇక 3-4 డేస్ మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంటున్నా. ఇంకా చాలా వేరే వేరే పనులు. ఇక వీడి కోతి, పెద్ద కోతి చూడండి ఎట్లా చేస్తున్నాడు. ఎండకు వాడికి ఏమైందో ఏమో అట్లా అవుతుంది. బాయ్. మరి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్. మరి